పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న క్షీరారామం శివుడికి పవిత్రమైన 5 పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి నిలయం. దాని ప్రత్యేకమైన పురాణం మరియు గొప్ప వారసత్వానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం భక్తులను మరియు సందర్శకులను ఆకర్షిస్తుంది. క్షీరారామ ఆలయం జాతీయ స్మారక చిహ్నంగా గౌరవించబడుతుంది మరియు కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖచే రక్షించబడుతుంది. ఈ ఆలయం రాష్ట్రంలోనే ఎత్తైన గోపురం కలిగి ఉంది. ఇది 9 అంతస్తులతో 120 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం ఇతర శివలింగాల మాదిరిగా కాకుండా పాల తెల్లగా కనిపించే శివలింగమైన క్షీరలింగానికి ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణం ప్రకారం కౌశిక అనే పేద బ్రాహ్మణుడు తన కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడ్డాడు. ఒకరోజు అతని కుమారుడు ఉపవీతుడు పాల బియ్యం అడిగాడు. కౌశికుడు భీమేశ్వరుని ప్రార్థించమని సలహా ఇచ్చాడు. ఉపవీత శివలింగం ముందు కూర్చుని పాల కోసం ప్రార్థించాడు. అతని భక్తికి సంతోషించిన శివుడు తన త్రిశూలం నుండి పాల కొనను అందించాడు. ఈ అద్భుత సంఘటన ఆ ప్రాంతానికి క్షీరారామం అని పేరు పెట్టడానికి దారితీసింది. అది రాను రాను చివరికి ఆ గ్రామం పాలకొల్లయింది. ఈ ఆలయంలో 72 నల్లరాతి స్తంభాలతో నిర్మించిన వాకిలి ఉంది. ప్రధాన గర్భగుడితో పాటు గోకర్ణేశ్వర మరియు విఘ్నేశ్వరులకు అంకితం చేయబడిన ఉప ఆలయాలు అలాగే నంది విగ్రహం ఉన్నాయి. క్షీరలింగం గర్భగుడి మధ్యలో ఉంది. దీనికి 4 వైపులా కిటికీలున్నాయి. భక్తులు ఏ కోణం నుండి అయినా లింగాన్ని వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. గోస్తని నది పాలకొల్లు గుండా ప్రవహించి నర్సాపూర్ సమీపంలో గోదావరి నదిలో కలిసి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ఆలయంలో స్వామికి అమ్మవారికి అభిషేకం, అర్చన వంటి వివిధ సేవలు నిర్వహిస్తారు. ఇందులో కుంకుమ అభిషేకం కూడా ఉంటుంది. క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం పురాణాలు మరియు భక్తితో సమృద్ధి ఉన్న ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక గమ్యస్థానం. దాని అద్భుతమైన నిర్మాణం మరియు కౌశిక మంత్రముగ్ధమైన కథతో ఇది యాత్రికులు, భక్తులు మరియు చరిత్ర ఔత్సాహికులు తప్పనిసరిగా సందర్శించవలసిన పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ఇంకా దూర ప్రాంతాల వారు విజయవాడ వచ్చి అక్కడి నుంచి రాజమండ్రి లేదా కాకినాడ వంటి సమీప నగరాల నుండి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.